హిందువు కూడా ఓడిపోతేనా? ఇదే చెప్పండి. ఈ దేశం నేను అతిశయంగా చెప్తున్నాను మాత్రం దయచేసి అనుకోకండి. దేశంలో ఈ దేశంలో అని వాళ్ళు నిర్దేశించారు. జూన్ 1వ తారీఖు 7వ దశ పోలింగ్ జరిగింది కదండి. 4వ తారీఖు లెక్కించి విజేతలు ఎవరో ప్రకటించారు. పోలింగ్ జరిగింది, విజేతలు ఎవరో ప్రకటించారు. 6వ తారీఖు అంటే పోలింగ్ జరిగిన 5 రోజుల తర్వాత లెక్కింపు జరిగి విజేతలు ఎవరో ప్రకటించిన తర్వాత 2 రోజుల తర్వాత ఎంతమంది ఓటేసారో చెప్పారు, ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పారు. మనం మన స్కూళ్ళల్లో చేసుకునేటువంటి స్కూల్ పీపుల్స్ లీడర్ ఎలక్షన్ లో కూడా ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్తాం తప్ప ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చెప్పిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారండి? మనం ఒక ఉదాసీనతలోకి వెళ్ళిపోయినటువంటి ఆనవాళ్ళు కనుక